రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి వితంతు, ఒంటరి, వృద్ధాప్య, వికలాంగులకు ఆర్థిక సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కురుపాం మండలంలోని నీలకంఠాపురం పంచాయతీ మరియు మిగతా పంచాయతీలలో ఆత్మల పేరుతో పెన్షన్లను సిబ్బంది కాజేసినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది సోషల్ ఆడిట్లో బహిర్గతం చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులపై కురుపాం మండల పరిషత్ కార్యాలయం వద్ద చేపట్టిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఎవెన్యూ ప్లాంటేషన్లో వేసిన మొక్కలు లేవని, అలాగే కొన్ని పంచాయతీల్లో రికార్డు నిర్వహణ సక్రమంగా లేదని, కొలతల్లో వ్యత్యాసాలను సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. కురుపాం పంచాయతీ పరిధిలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పీడి రామచంద్రరావును కోరారు. సమగ్రమైన దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎంపీడీఓ ఎస్ అప్పారావును పీడి ఆదేశించారు. అన్ని కూడా చూస్తారు. చెక్ చేసినప్పుడు మామూలుగా ఎంపీ గారు వచ్చినది ఏదో ఒకటి చూపిస్తారు. మీరు ఈరోజు తెలియదు సంవత్సరానికి ఒకసారి ప్రతి వారానికి ప్రతి రోజుకి వాళ్ళు మీకు ఇవ్వాలి, మీరు వాళ్ళకి ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదు అంటున్నా? మరి ఇవ్వాలి కదా. ఆడిట్ అంటే వాళ్ళు చూడటానికి వచ్చారు కదా అంత దూరం నుంచి. ఎంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా. బాగా రిజిస్టర్ ఇప్పుడు తీసుకొస్తే ఎట్లా అవుతుంది? ఏ రూమ్లో? అతను చూపించాలి అయ్యప్ప. మీకెవరు ఆడిట్ పనులు చూడడానికి వెళ్ళావా? నువ్వు పనులు చూడడానికి అతను వచ్చాడు కదా. రిజిస్టర్లు అన్నీ అతనే చూశాడు కదా. మీకున్న మిగతా రిజిస్టర్లు ఎవరు చూసారు? మరి ఇవి కూడా ఎత్తనే చూస్తారు కదా. మీరు చూడలేదా? అతను ఇవ్వలేదా? రాసి ఆఫీసర్ మన మీరైంది నేను ఒక ఫైల్ ఆన్ చేయాలి అంటే, నేను ఎంపీడీ దగ్గర కాల్పాటు చేయాలంటే నాకు కాగితం ఉండాలి. దాంట్లో పర్చేస్ చేయాలి. ఆ కాగితం మీరు ఇచ్చారనుకోండి, నేను ఎంపీడీ దగ్గర ఫైల్ కాల్పాటు చేస్తాను. నో ప్రాబ్లం. అది మీ వాట్సాప్ ఇచ్చినా పర్వాలేదు. అంతవరకు అవసరం లేదు. టైం దండగా వాట్సాప్ పెట్టడం చాలు. ఆల్రెడీ ఇప్పటికీ 9,42,220 రూపాయలు ఈయన కట్టవలసి ఉంది సార్. ఈయన కట్టవలసింది కడితే చాలా మంది దగ్గర తిరిగాడు. లాస్ట్ విజయరామరాజు గారు మినిస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళారు. వెళ్తే ముందు ఆ డబ్బులు కట్టేసి నువ్వు రావయ్యా, నేను ఏపీడీకి ఎంపీడీకి ఒక సెక్యూరిటీ పోస్ట్ ఏం చేస్తున్నావు, ఎవరి డబ్బులు తినేసి నువ్వు ఈ వ్యాసాలు వేయకూడదు తప్పు అన్నారు. ఆ డబ్బులు కట్టలేదు. కట్టకుండా రీపోస్టింగ్ ఇచ్చారు. రెండోది రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన క్యాండిడేట్ రీపోస్టింగ్ అర్థం కాదు. కొత్త జిల్లా ఫామ్ అయిన తర్వాత కొత్త పాత జిల్లా టెర్మినేట్ అయిపోయారు అంటున్నా. టెర్మినేట్ కాలేదా? టెర్మినేట్ ఏపీ వచ్చి నేను ఎవడు అడుగుతున్నాను? నువ్వేంది మధ్యలో? ఓన్లీ సస్పెన్షన్. సస్పెన్షన్ మీద కలెక్టర్ గారు ఇప్పుడు ఏ నెల? జనరల్ కూడా మార్చే ఉంటుంది. ఏప్రిల్లో కొత్త నెల ఫామ్ అయింది కదా. ఎక్కడ ఏ నెల అయ్యా మీకు ఇచ్చారా? కొత్త జిల్లా ఫామ్ అయిన 4 నెలలకి ఇక్కడ డమా వచ్చింది. లాస్ట్లో ఆ జిల్లా విడిపోయిన లాస్ట్లో నువ్వు తీసుకున్నావు. అక్కడ కలెక్టర్ గారు ఎవరు తీసేశారు? టీడీఆర్. అప్పుడు ఇప్పుడు మా దగ్గర డీటెయిల్స్ అన్ని మీ అండో అడగంటే ఇస్తారు. ఉన్నాయి సార్, ఇస్తారు. మా దగ్గర కూడా కాపీ ఉంది. మరి ఇంకేమి మీకు సబ్మిట్ చేస్తాం. చేయండి.
ఏంటి దాని ప్రకారం సార్ ఎంపీడీఓ కూడా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఎంపీడీఓ గారికి కూడా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. పరిశీలి చేసి యాక్షన్ తీసుకోమని మీరు తమరు ఆర్డర్ వేస్తే అది మంచిది. ఇస్తే నేను వేస్తాను సార్ నాకు కాపీ ఇంకా ఆయన దగ్గర ఉన్నాయి సార్ ప్రూఫ్స్. ఆయన ఇవ్వలేకపోతే మేము ఇస్తాం కూడా ఉన్నాయి సార్. ఆయన ఇవ్వలేని ఎట్లా మా దగ్గర ఉన్నాయి కాపీ అంటే మేము ఇస్తాం. ఆయన ఇవ్వలేని ఆఫీసులో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు మీకు ఇవ్వాలి, మీరు వాళ్ళకి ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదు అంటున్నా? మరి ఇవ్వాలి కదా, ఆడిట్ అంటే వాళ్ళు చూడటానికి వచ్చారు కదా అంత దూరం నుంచి. ఎంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా బాగా రిజిస్టర్. ఇప్పుడు తీసుకొస్తే ఎట్లా అవుతుంది? ఏ రూమ్లో? అతను చూపించాలి అయ్యప్ప. మీకు ఎవరు ఆడిట్ పనులు చూడడానికి వెళ్ళావా నువ్వు? పనులు చూడడానికి అతను వచ్చాడు కదా, రిజిస్టర్లు అన్నీ అతనే చూశాడు కదా. మీకు ఉన్న మిగతా రిజిస్టర్లు ఎవరు చూసారు? మరి ఇవి కూడా ఎత్తనే చూస్తారు కదా. మీరు చూడలేదా, అతను ఇవ్వలేదా? జాబ్ కార్డ్ అనేటువంటిది ఏ రోజు ఆ రోజు చేయాలి. ఏ సంవత్సరం అయ్యా? 3 సంవత్సరం 4 నెలలు కదా ఇంకా అయింది తర్వాత